హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా అయితే మార్నింగ్ లేవగానే అయితే లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకి అయితే ఇంకా స్కూల్కి పంపించాలి కదండి. మా హస్బెండ్కి అయితే బీట్రూట్, కాకరకాయ, అలాగే అల్లము, కొంచెం జీలకర్ర రైస్ అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. సో మంచిదని అని చెప్పి హెల్త్కి పరగడుపుని తాగితే బాగుంటుందని అన్నారండి. సో ఇంకా ఇక్కడైతే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది మాకు ఇంకా ఆ చిన్న ప్యాన్లో ఉన్నది అయితే చిన్న పాపకు అనమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్కి అయితే దానిమ్మకాయ అయితే ఒలిసానండి. ఇంకా చూసారు కదా, స్నాక్స్ అయితే పెట్టేశాను, లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను, కర్రీస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్కి జ్యూస్ వేసి ఇచ్చేస్తే ఇంకా తాగుతారనమాట. ఈరోజైతే రాగి జావ అయితే కాయలేదండి, ఎందుకంటే కొంచెం లేట్గా లేచాను అనమాట. ఇంకా లేట్గా లేస్తే ఇంకా అన్ని పనులు లేట్గా అవుతూ ఉంటాయి. మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసారు, బయట నుంచి తెప్పించానండి. ఇంకైతే చూసారు కదా, మా పెద్ద పాప అయితే వెళ్తూ ఉందన్నమాట స్కూల్కి. అలాగే మా రెండో అమ్మాయి కూడా ఇంకా బస్ అయితే హార్న్ వేస్తూ ఉందన్నమాట. సో ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉన్నారు. ఇంక నేను అరుస్తూ ఉంటాను అనమాట, స్లోగా వెళ్ళండి ఆపుతారని. బట్ పిల్లలు వినరు కదా. సో ఇంకైతే వెళ్ళిపోయారనమాట వాళ్ళు స్కూల్కి. ఇంకా నేను నా చిన్న పాప అయితే రెడీ అవ్వాలి. మా మూడో అమ్మాయికి అయితే బాగోలేదండి, కొంచెం జ్వరంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, కొద్దిగా జాండీస్ అని చెప్పి అయితే మాకు డౌట్ వచ్చిందనమాట. సో బ్లడ్ టెస్ట్కి అయితే రిపోర్ట్ అయితే పంపించాము. ఓకే, ఇంకా అమ్మాయి అయితే ఇంక ఇంట్లోనే ఉంటుంది. నేను నా చిన్న పాప అయితే రెడీ అవ్వాలన్నమాట. సో బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఎన్ని పనులైనా చేయొచ్చు కానీ ఫ్రెండ్స్, ఈ బట్టలు ఉతికేస్తే మాత్రం పనులన్నీ అయిపోయినట్టు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మాసిన బట్టలు ఉన్నా, షింకి నిండా అంట్లు ఉన్నా ఇంకా అదొక భారం కింద ఉంటుందన్నమాట. ఎప్పుడు ఫినిష్ అయితే ఇంక పని అంతా అయిపోయినట్టు అనమాట. వంట ఒక ఎత్తు అయితే నాకు బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయిపోతుంది అనమాట. ఎందుకంటే సో చూస్తున్నారు కదండి, ఇంక దగ్గర అయితే 2 బకెట్లు బట్టలు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా మా పాప, మా మామయ్య గారన్నా మా హస్బెండ్ అయినా ఆరేస్తారు బట్టలు. మా హస్బెండ్ ఆరేస్తారు ఇవాళ. ఓకే, చూస్తున్నారు కదండి. ఇంకా నేనైతే జ్యూస్ అయితే ఇస్తున్నాను మా అమ్మకి, ఎందుకంటే స్కూల్ నుంచి అయితే వచ్చేసాము. సో తన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు వేరే మినిట్ చెప్పింది ఇంకోటి అప్పుడు స్కూల్కి వెళ్ళిపోయింది. కాకరకాయ తెచ్చాడు డాడీ. కాకరకాయలు ఎవరికి? నీకా? డాడీకి. నాకు మన తోట తెచ్చుకున్నాడు కావాలి. తినొచ్చు తోటకూరకాయ తినొచ్చు, కానీ పోయి వండకూడదు అట్లా కూడా. సూపర్ అయితే తింటే చెప్పు చాకులు తినాలన్నమాట. అప్పుడు జంతువుకి నీకు బాగా పోలుకుంటుంది. మా అమ్మాయికి, సో మూడో అమ్మాయికి జాండీస్ వచ్చినాయి కదండి. కాబట్టి ఇంకా మా పెద్ద పిల్లలు అయితే ఎగతాలు చేస్తున్నారనమాట. ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, ఆయిల్ తినకూడదు, నువ్వు ఆకులు తినాలని. సో ఇంకా ఇలా సరదాగా ఉంటారనమాట. రోడ్డు మీదకి వెళ్ళి చర్చలు మొదలెట్టేసింది. ఓకే అండి, ఇంకా స్టమక్ పెయిన్ అంటుంది. కొద్దిగా జ్యూస్ అయితే ఇచ్చేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతాము, నేను మా హస్బెండ్. సో చాలా వీక్ అయితే అయిపోయిందనమాట. సో మేము బ్లడ్ టెస్ట్ చేయించలేదు, కానీ లేట్గా చేయించామన్నమాట. సో అప్పటికి తెలిసిందనమాట జాండీస్ అని. ఓకే, ఇంకెవరైనా సరే కొంచెం జ్వరం రాగానే బ్లడ్ టెస్ట్ అయితే చేయించేయాలండి. సో ఫస్ట్ అయితే నాకు డౌట్ వదిలిపోతుంది. సో నేను నెగ్లెక్ట్ చేశాను కాబట్టి జాండీస్ అనేవి కొంచెం లేట్గా బయటపడ్డాయి. సో బట్ ఇప్పటికైతే పర్వాలేదండి. సో ఇంకా మెడిసిన్ జస్ట్ మళ్ళీ చూపించాను. ఇప్పుడైతే బయలుదేరుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో మొత్తం చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. దట్టు ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి. సో ఇంకా మా అమ్మాయికి అయితే జ్యూస్ అయితే పిండుతున్నాను అనమాట. సో ఈ బత్తాయి కాయలు బాగా మొన్నే తీసుకొచ్చాను, బట్ అయినా సరే జ్యూస్ అయితే రావట్లేదు అనమాట. సో ఇంకైతే పిండాను, మొత్తానికి 4 కాయలు అయితే పిండాను. ఒక గ్లాస్ రసం అయితే అయిందనమాట. ఇంక ఇవైతే మా అమ్మాయికి ఇచ్చేసి ఇంకా అమ్మాయిని రెడీ చేసి అయితే ఇంకా నేను, మా హస్బెండ్, మా మూడో అమ్మాయి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 7 అయితే అవుతుందండి. సో 7 అయితే ఇంకా మనం అక్కడికి వెళ్ళేసరికి 7:30, 7:45 అవుతుంది. ఇంకా మనకి ఇంకా కార్డు స్పెషల్ కార్డు అనమాట. సో అయినా సరే ఇప్పుడు లేట్గా పెడుతున్నాం కదా. సో వచ్చేసరికి 9:30 అవుతుంది. మనం ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా 10:15 అయితే అలా అవుతుందన్నమాట. ఇంకా తప్పదన్నమాట, ఎందుకంటే నాకు ఇంట్లో ఇంకెవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు. బట్ మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అయితే నాకు బాగానే ఉందన్నమాట. బట్ ఆవిడ లేరు కదా. సో కాబట్టి ఇంట బయట అన్నీ కూడా కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఇంకా మా పిల్లల్ని కూడా చాలాసార్లు అయితే గసిరేసుకుంటాను. చూస్తున్నారు కదా ఎలా అరుస్తూ ఉన్నాను. ఇంకా తప్పట్లేదన్నమాట ఇంకా మా పిల్లల మీద. సో బయలుదేరదామండి. ఎక్కడ చూడు
సో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండి, కాబట్టి అయితే ఇంక ఇలాగైతే ముస్తాబైందనమాట. తణుకు పట్టణం అయితే చాలా బాగుంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకొని అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి రాజుగారు అని తణుకులో అన్నమాట, చాలా ఫేమస్. సో ఇతను ఇచ్చే మందులు కాదు కానీ తన హస్తవాస అనమాట. సో పిల్లలకి నాకు బాగా నమ్మకం అనమాట. సో మా పెద్ద పాప పుట్టినప్పటి నుంచి కూడా నా 4 పిల్లలకి నేను ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాను. జ్వరం అయినా సరే ఇంకేం వచ్చినా సరే ఇక్కడికే తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే అదొక నమ్మకం అన్నమాట. సో మెడిసిన్ కన్నా కూడా నమ్మకం అనేది చాలా పట్టునైతే ఇస్తుంది అనమాట. మాకు ఇక్కడికి తీసుకొస్తేనే తగ్గుతుంది అన్న నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఇంకా ఎంత రష్గా ఉన్నా, సో ఇంక ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఇక్కడికే తీసుకొస్తాం అన్నమాట. సో నిజంగా చాలా పెద్ద అతను, చాలా బాగా చూస్తారండి. ఇంకా చిన్నపిల్లలకి ఎత్తిన డాక్టర్ అన్నమాట. ఇంకెలాంటి సిచ్యువేషన్ అయినా సరే అతను హ్యాండిల్ చేస్తారన్నమాట చిన్నపిల్లలకి సంబంధించి. ఇంకా మనమైతే కార్డు పెట్టాం కానీ సో రావడానికి అయితే లేట్ అవుతుందన్నమాట. సో చూసారు కదా జనాలు అలా ఉన్నారు. ఇంక వీళ్ళందరూ అయ్యాకైతే మనదైతే నాకు తెలిసి లాస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనం రావడానికి కొంచెం లేట్ అయింది, ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇంకా నేనైతే మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకొచ్చారు. ఈలోగా నేను కార్డు పెట్టేశాను అనమాట. ఇంకా నేను నా మా 3 అమ్మ అయితే కూర్చున్నాము. చిన్న పాప ఒకటి ఉంది, ఆడుకుంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఇద్దరు అలా ఆడుకుంటున్నారు. లాగేస్తుంది. శ్రీను సరిగా పెడతాను నేను ఫోటో.